ఈరోజు మనం ఎదుర్కోబోయే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఆ, బయట ప్రపంచంలో ఎక్కడో లేడు, సరిగ్గా మన కళ్ళ వెనుక, అంటే మన మెదడులోనే పొంచి ఉన్నాడు అని ఎవరైనా చెబితే ఆ, ఎలా ఉంటుంది? నిజమే. వినడానికి కొంచెం ఆందోళనగానే ఉంటుంది. అవును కదా. ఒకే ఒక్క ప్రతికూల ఆలోచన, పదే పదే లూప్లో తిరిగే ఒక భయంకరమైన ఆలోచన మన మొత్తం రోజును, చివరికి మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా చూస్తున్నాం. ఎప్పుడూ ఏదో ఒక నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కాలంలో అసలు ఆ ఆలోచనల దాడి నుండి తప్పించుకోవడం ఎలా అనేది ఒక పెద్ద సవాలు. అవును. కానీ ఇది కేవలం స్మార్ట్‌ఫోన్ యుగంలో కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య మాత్రమే కాదు. అవునంటారా? 100% వేల సంవత్సరాల క్రితమే మనిషి మనస్సు అసలు ఎలా పనిచేస్తోంది, ఆ ఆలోచనల సుడిగుండం నుండి బయటపడటం ఎలా అనే దానిపై అత్యంత లోతైన విశ్లేషణలు జరిగాయి. అబ్బా, వేల ఏళ్ల క్రితమేనా? అవును. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈనాటి మన సంక్లిష్టమైన మానసిక సమస్యలకు ఆనాడే అత్యంత ప్రాక్టికల్ పరిష్కారాలు లభించాయి. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ లోతైన విశ్లేషణ కోసం మనం బౌద్ధ వాంగ్మయంలోని మధ్యమ నికాయం నుండి రెండు అత్యంత ముఖ్యమైన సూత్రాలను వనరులుగా తీసుకున్నాం. కరెక్ట్. అవి చాలా పవర్ఫుల్ సూత్రాలు. అందులో మొదటిది వితర్క సంఠాన సూత్రం, అంటే ఆలోచనలను నిశ్చలం చేయడం గురించి. రెండవది కాకచూపము సూత్రం, దీన్నే రంపం ఉపమాన సూత్రం అని కూడా అంటారు. అయితే ఇక్కడ నాకో చిన్న డౌట్. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని మోటివేషనల్ పుస్తకాలు చాలానే చెబుతాయి, కాని ఆచరణలోకి వచ్చేసరికి అదెలా సాధ్యం అనేది అసలు ప్రశ్న. ఎగ్జాక్ట్గా ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఈ విశ్లేషణ లక్ష్యం కేవలమేదో తత్వశాస్త్రం గురించి మాట్లాడుకోవడం కాదు. మరి ఇది పూర్తిగా ఆచరణాత్మకమైనది. అంటే మనసును ప్రాక్టికల్గా ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవటమే మన మిషన్. ఆలోచనలను గ్రుడ్డిగా అణిచివేయటం వేరు, వాటిని అర్థం చేసుకుని వాటి మూలాలను పసిగట్టి దారి మళ్లించటం వేరు. అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉందన్నమాట. అవును. బుద్ధుడు ఈ సూత్రాలలో మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి ప్రధానంగా 5 అంచెల పద్ధతిని బోధించాడు. సరే, ఆ మొదటి అంచె ఏమిటో చూద్దాం. మనస్సులోకి కోరిక, ద్వేషం లేదా మోహంతో కూడిన ఒక చెడు ఆలోచన వచ్చిన వెంటనే చెయ్యాల్సిన మొదటి పని దాన్ని ఒక కుశల, అంటే మంచి ఆలోచనతో భర్తీ చేయాలి అని మన వనరులు చెప్తున్నాయి గదా. అవును, కరెక్ట్. దీనికోసం వడ్రంగి మేకు ఉదాహరణను వాడారు. అంటే ఒక వడ్రంగి చెక్కలో ఉన్న లావుపాటి పాత మేకును తీయడానికి ఒక సన్నని కొత్త మేకును పెట్టి కొట్టి ఆ పాత మేకులు ఎలా బయటకు తీస్తాడో అలా అన్నమాట, ఒక ముల్లును మరో ముల్లుతో తీసినట్లు. ఇది చాలా స్పష్టమైన పోలిక. అసలు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా దాదాపుగా ఇదే చెబుతుంది. ఓహో, ఏమని చెబుతుంది? అసలు మెదడులో ఇది ఎలా పనిచేస్తోందో చూస్తే, మనమొక చెడు ఆలోచన చేసిన ప్రతిసారి మెదడులో ఒక నాడీ మార్గం, అదే న్యూరల్ పాత్వే బలపడుతుంది. ఓకే. అంటే ఒక అలవాటుగా మారుతుంది. అవును. ఆ ఆలోచనను ఆపాలి అని దాని గురించే ఆలోచిస్తే ఆ మార్గం మరింత బలపడుతుంది. అందుకే దాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా ఆ మెదడు దృష్టిని మరో కొత్త సానుకూలమైన ఆలోచన వైపు మళ్లించాలి. ఆహా, అప్పుడు పాతది మర్చిపోతామన్నమాట. కరెక్ట్. అప్పుడు ఆ పాత నాడీ మార్గం వాడకం లేక బలహీనపడుతుంది. ఈ వడ్రంగి మేకు పద్ధతి వెనుక ఉన్న సైన్స్ ఇదే. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ నాకో సందేహం. అడగండి. నా మనసు ఒక విషాదకరమైన లేదా ఆందోళనకరమైన ఆలోచనకు అలవాటు పడిపోయిందనుకుందాం. దాన్ని అంత సులభంగా వేరే సానుకూల ఆలోచనతో ఎలా భర్తీ చేయగలం? అంటే మీ ఉద్దేశ్యం? నా ఉద్దేశమేంటంటే, రేడియోలో ఒక చెత్తపాట వస్తున్నప్పుడు ఛానల్ మార్చడం సులభమే, కాని ఆ చెత్తపాటే నాకు చాలా ఆకర్షణీయంగా, ఓ వ్యసనంలా అనిపిస్తే? పాయింట్. తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు శాంతంగా ఉందాం అనుకోగానే శాంతం రాదు కదా. ఈ పద్ధతి విఫలమైతే పరిస్థితేమిటి? ఆచరణలో ఇది కష్టం కదా. చాలా సహేతుకమైన ప్రశ్న. మొదటి పద్ధతి పనిచేయనప్పుడు బుద్ధుడు రెండో పద్ధతిని సూచించాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆలోచనల్లోని ప్రమాదాన్ని లేదా దోషాన్ని గుర్తించడం. ప్రమాదాన్ని గుర్తించడమా? ఎలా? దీనికోసం వనరులలో ఉలిక్కి పడేలా చేసే ఒక ఉదాహరణ ఉంది. అలంకారాన్ని, అందాన్ని ఎంతో ఇష్టపడే ఒక యువతి లేదా యువకుడు అప్పుడే శుభ్రంగా స్నానం చేసి ముస్తాబయ్యున్నారనుకుందాం.
ఓకే, బాగా రెడీ అయ్యారు. అకస్మాత్తుగా ఎవ్వరైనా వారి మెడలో ఒక చనిపోయిన పాము శవాన్నో లేదా కుక్క శవాన్నో కడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అబ్బా! వినడానికే చాలా ఇబ్బందిగా, అసహ్యంగా ఉంది. వాళ్ళు వెంటనే దాన్ని చీదరించుకుని విసిరి కొడతారు కదా! ఆ శవాన్ని మెడలో ఉంచుకోవడానికి ఒక్క క్షణం కూడా ఇష్టపడరు. సరిగ్గా అదే అసహ్యం. మనస్సును పాడుచేసే ఆ చెడు ఆలోచనలను కూడా అంతే అసహించుకోవాలని బుద్ధుడు చెబుతున్నాడు. అంటే ఆలోచనను శవంతో పోలుస్తున్నారా? అవును. దీని వెనుక ఉన్న సైకాలజీని గమనిస్తే ఒక వ్యసనమో కోపమో మనకు ఆకర్షణీయంగా ఎందుకనిపిస్తుంది? ఎందుకంటే మన మెదడు దానికి ఒక పాజిటివ్ ఎమోషన్ను జోడించింది కాబట్టి. నిజమే. ఆ ఆలోచన మనల్ని ఎంతలా దిగజారుస్తోందో, భవిష్యత్తులో అది ఎలాంటి దుఃఖాన్ని తీసుకువస్తుందో స్పష్టంగా చూడగలిగితే ఆటోమేటిక్గా మన మెదడు దాని పట్ల అసహ్యాన్ని పెంచుకుంటుంది. ఆ ఆలోచనలో ఉన్న దోషాన్ని మనం గుర్తిస్తేనే మనస్సు దానంతటదే వెనక్కి వస్తుంది. ఓహో! అంటే ఆ ఆలోచన పట్ల ఉన్న ఆకర్షణను వదిలించుకోవడానికి దాని పట్ల ఉన్న ఇష్టాన్ని అసహ్యంగా మార్చుకోవాలన్నమాట. ఈ ఆలోచన నా మెడలో వేలాడుతున్న పాము శవంలాంటిది అని మనం లోతుగా అనుభూతి చెందాలి. కరెక్ట్. ఎగ్జాక్ట్గా అదే చెయ్యాలి. కానీ మనసు ఒక్కొక్కసారి లాజిక్ వినదు కదండి. మనకది చెడ్డదని తెలుసు, అది అసహ్యకరమైనదని తెలుసు, అయినా సరే ఆ ఆలోచనలు పదే పదే మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడేం చేయాలి? అక్కడే మనం మూడవ పద్ధతిలోకి ప్రవేశించాలి. ఒకవేళ ఆలోచనల పట్ల అసహ్యం కలగక అవి ఇంకా వెంటాడుతుంటే ఆ ఆలోచనలను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యాలి. నిర్లక్ష్యం చేయావా? అంటే వదిలేయడమా? అవును. అంటే అసలు పట్టించుకోకుండా నిరాకరించడం, దీనికి కళ్ళు మూసుకోవడం లేదా చూడకూడని దృశ్యం నుండి చూపు మరల్చుకోవడం అనే ఉపమానాన్ని వాడారు. అసలిది ఎందుకు పనిచేస్తోందంటే మనస్సులోకి వచ్చే మొండి ఆలోచనలకు మనమిచ్చే అటెన్షన్, అదే శ్రద్ధ అంటాం కదా, అది వాటికి ఆక్సిజన్ లాంటిది. అటెన్షన్ అనేది ఆక్సిజన్ లాంటిదా? ఈ పాయింట్ భలే ఉంది. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఒక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు అయ్యో ఈ ఆలోచన ఎందుకొచ్చింది, దీన్నెలా ఆపాలి అని మనం దాంతో పోరాడినా సరే మనం దానికి అటెన్షన్ ఇస్తున్నట్లే కదా. అవును, నెగటివ్ అటెన్షన్ కూడా అటెన్షనే. కరెక్ట్. దానికి ఆక్సిజన్ అందుతూనే ఉంటుంది. అందుకే దాన్ని పట్టించుకోకుండా దానికి ఆహారం ఇవ్వకుండా వదిలేస్తే ఆ ఆలోచనలు వాటంతట అవే ఆగిపోతాయి. మంటకు గాలి తగలకపోతే దానంతటదే ఆరిపోయినట్లు. భలే చెప్పారు. ఆలోచనలను ఆకలితో మార్చేయడమన్నమాట. చాలా పవర్ఫుల్ ఇది. అయితే ఆలోచనలను నిరాకరించినా కూడా మనసులో ఒక రకమైన అలజడి మిగిలిపోతే దాన్నెలా శాంతింపజేయాలి? ఒక్క నిమిషం, ఇక్కడ సంస్కారాలు అనే పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్పవచ్చు? చెప్తాను. సంస్కారాలు అంటే మన మెదడు అలవాటు పడిపోయిన ఆలోచనా విధానాలు లేదా ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్. వర్షం పడినప్పుడు మట్టి రోడ్డు మీద ఎద్దుల బండి వెళితే ఆ చక్రాల గాడులు లోతుగా పడిపోతాయి కదా. మరుసటిసారి బండి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ చక్రాలు ఆ గాడుల్లోకే జారిపోతాయి. అవును, జారిపోతాయి. ఆ గాడులనే సంస్కారాలు అనుకోవచ్చు. ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు మన మెదడు వెంటనే ఆ పాత గాడిలోకి జారిపోయి తీవ్రంగా స్పందిస్తోంది. ఈ వేగాన్ని తగ్గించడమే నాలుగో పద్ధతి. ఓహో, ఆ వేగాన్నెలా తగ్గిస్తాం? వనరులలో దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తి రోడ్డు మీద అత్యంత వేగంగా పరుగెత్తుతున్నాడనుకుందాం. అకస్మాత్తుగా అతనికి నేనెందుకింత వేగంగా పరుగెత్తుతున్నాను, అనవసరమైన శ్రమ కదా అని అనిపిస్తుంది. అప్పుడు అతను పరుగెత్తడం ఆపి మెల్లగా నడుస్తాడు. ఆ తర్వాత నిలబడతాడు, తర్వాత కూర్చుంటాడు, చివరకు ప్రశాంతంగా పడుకుంటాడు. అంటే గేర్లు మారుస్తూ క్రమంగా వేగాన్ని తగ్గించడం అన్నమాట. ఒక వ్యక్తి శారీరక శ్రమను అంచెలంచెలుగా ఎలా తగ్గించుకుంటాడో మన మానసిక వేగాన్ని కూడా అలాగే తగ్గించాలి. ఎగ్జాక్ట్లీ. మనస్సులో ఒక కల్లోలమైన ఆలోచన ఉన్నప్పుడు దాని మూల కారణాలను ప్రశ్నించుకుంటూ ఆ తీవ్రతను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఇది ఆ ఆలోచనల వేగాన్ని తగ్గించి మనస్సును ప్రశాంత స్థితికి తీసుకొస్తుంది. బాగానే ఉంది. కానీ మనం మాట్లాడుతున్నది ఒక ఐడియల్ పరిస్థితి, అంటే ఆదర్శవంతమైన పరిస్థితుల గురించే. ప్రాక్టికల్ ప్రపంచంలో ఒక్కోసారి బ్రేకులు ఫెయిల్ అయినట్టు మనసు ముండికేస్తుంది కదా. నిజమే. మనం ఎన్ని ఉపమానాల వాడినా, ఎంత లాజిక్ వాడినా వినదు. ఇంత చేసినా మనసు ముండికేస్తే అప్పుడేం చేయాలి? అప్పుడే చివరి అస్త్రం, 5వ పద్ధతిని ప్రయోగించాలి. పైన చెప్పిన 4 పద్ధతులు విఫలమైతే ఇక బలవంతంగా అణిచివేయడమే మార్గం. బలవంతంగానా? అవును.
ఒక బలవంతుడైన వ్యక్తి ఒక బలహీనుడి తలనో గొంతునో లేదా భుజాన్నో పట్టి గట్టిగా నిగ్రహించినట్లుగా ఉంటుందిది. పంటితో పంటిని గట్టిగా కొరికి నాలుకను అంగిలికి అదిమిపట్టి సంపూర్ణమైన విల్ పవర్తో చిత్తంతో చిత్తాన్ని అణచివేయాలి. అబ్బా, ఇది చాలా కఠినంగా ఉందే. అవును, దీన్నే పీడించడం అంటారు. బుద్ధుడు తను కఠోర తపస్సు చేసే రోజుల్లో ఇలాంటి కఠినమైన పద్ధతిని ఆచరించాడని మన వనరుల్లో స్పష్టంగా ఉంది. అంటే బుద్ధుడు కూడా బ్రూట్ ఫోర్స్ వాడారా? ఇది నిజంగా ఆశ్చర్యం. అంటే కొన్నిసార్లు లాజిక్ పనిచేయనప్పుడు భౌతికంగా మనస్సును మన అధీనంలోకి తీసుకురావడానికి ఇదొక షాక్ ట్రీట్మెంట్ లాంటిదన్నమాట. అవును, కరెక్ట్. సరే, ఇదంతా మనం ఒంటరిగా ఒక ప్రశాంతమైన గదిలో కూర్చుని మనలోని రాక్షసులతో పోరాటం గురించి మాట్లాడుకున్నాం. కానీ పరిస్థితి ఎప్పుడూ ఇలా ఉండదు కదా. అంటే మీ ఉద్దేశ్యం? మనల్ని రెచ్చగొట్టే వ్యక్తి మన కళ్ళెదురుగా నిలబడి మనల్ని దారుణంగా అవమానిస్తున్నప్పుడు ఈ మేకుసుత్తి విధానం పనిచేస్తుందా? ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. ఖచ్చితంగా. అంతర్గత పోరాటం ఒక ఎత్తైతే, ఈ బాహ్య ప్రపంచపు క్రిగ్గర్స్తో వ్యవహరించడం మరో ఎత్తు. ఇక్కడే మన వనరులలోని రెండవ సూత్రం, కాకచూపమ సూత్రంలోని మోలియపగ్గున కథ మనకు సరైన దారి చూపుతుంది. అవును, ఈ మోలియాపగ్గున కథ చాలా ఆలోచింపజేసేలా ఉంటుంది. శ్రావస్తిలోని జేతవనంలో మోలియపగ్గున అనే ఒక భిక్షువు ఉండేవాడు. విన్నాను. అతను ఇతర భిక్షునిలతో, అంటే మహిళా సన్యాసినులతో ఎక్కువగా కలిసిపోయేవాడు. వాళ్ల మధ్య ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఏర్పడింది. ఎంతలా అంటే ఎవరైనా ఆ భిక్షునుల గురించి ఏమైనా విమర్శిస్తే ఈ పగ్గునకు విపరీతమైన కోపమొచ్చేది, వాళ్లతో గొడవపడేవాడు. అలాగే ఈ పగ్గునను ఎవరైనా అంటే ఆ భిక్షునులకు కోపమొచ్చేది. ఇది సరిగ్గా మనకు నిత్యజీవితంలో కనిపించే మావాళ్లు లేదా మా వర్గం అనే భావన లాంటిది. అక్కడ గృహస్థులకు ఎలా కోపం వస్తుందో ఇతనికి కూడా అలాగే వచ్చేది. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన లోతైన విషయం, దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే సన్యాసం తీసుకున్న వ్యక్తి కూడా నేను, నావాళ్లు అనే ఆలోచనా విధానంలోనే చిక్కుకుపోయాడు. కరెక్ట్. ఈ అటాచ్మెంట్ వల్లే కోపం పుడుతోంది. అందుకే బుద్ధుడు పగ్గుణను పిలిచి ఒక కఠినమైన కానీ అత్యున్నతమైన శిక్షణను బోధించాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా, చివరికి నీ కళ్ళెదుట నిన్నే అవమానించినా నీ మనస్సులో మార్పు రాకూడదు, కోపం రాకూడదు అని చెప్పాడు. అది చెప్పడం సులభం, కాని చేయడం దాదాపు అసాధ్యం గదా. మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా అంటుంటే మౌనంగా ఎలా ఉండగలం? బహుశా బుద్ధుడు కూడా నీలాగే ఆలోచించాడేమో. అందుకే ఆ బోధనను అక్కడితో ఆపలేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఊహించాడు. తీవ్రమైన పరిస్థితా? అవును. ఎవరైనా చెడుగా మాట్లాడటం మాత్రమే కాదు, చేతితో కొట్టినా, మట్టిబెడ్డతో కొట్టినా, కర్రతో కొట్టినా, చివరికి 2 చేతులున్న రంపంతో నీ శరీర భాగాలను కోసేసినా సరే నీ మనసు మార్పు చెందకూడదు అని బోధించాడు. దీన్నే రంపం ఉపమానం అంటారు. వాట్? రంపంతో కోసినా కోపం రాకూడదా? దెబ్బలు తింటూ కోపం తెచ్చుకోకుండా ఉండటం ఎలా సాధ్యం? ఇది మానవ సహజ నైజానికి పూర్తిగా విరుద్ధం గదా. ఇది వినడానికి అలాగే అనిపిస్తుంది, కాని దీని వెనక ఉన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఇది భౌతికంగా మనల్ని మనం కాపాడుకోకూడదు అని చెప్పడం లేదు. అంటే దెబ్బలు తినమని కాదు అంటారా? ఖచ్చితంగా కాదు. ఇది మన మానసిక స్థితి గురించి. అవతలి వ్యక్తి దాడి చేసినా సరే మనస్సులో వారి పట్ల ద్వేషం పెంచుకోకూడదు. పైగా వారి మేలు కోరుతూ మైత్రి చిత్తంతో ఉండాలి అని బుద్ధుడు చెప్పాడు. వారి మేలు ఎందుకు కోరుకోవాలి? ఎందుకంటే అవతని వ్యక్తి నీ శరీరాన్ని మాత్రమే గాయపరచగలడు. కాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే ఆ ద్వేషం నీ మనస్సును, నీ ముక్తిని నాశనం చేస్తుంది. ద్వేషమనేది ఎదుటివాడికి ఇవ్వడానికి మనం తాగే విషం లాంటిది. అబ్బా, ఇది చాలా లోతైన పాయింట్. అంటే కోపం తెచ్చుకోవడం ద్వారా మనం శత్రువుకు ఇంకొక ఆయుధాన్ని అందిస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఇదంతా బావుంది. కాని నిన్న మొన్నటి వరకు కోపంతో ఊగిపోయిన నేను ఈరోజు పొద్దున్నే లేచి నేనీరోజు నుండి మైత్రి చిత్తంతో ఉంటాను అనుకోగానే అది వచ్చేస్తుందా? రాదు, ఖచ్చితంగా రాదు. దీనికి నిరంతర సాధన అవసరం కదా. మరి వనరుల్లో దీనికి సంబంధించిన శిక్షణా విధానాలేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఈ శిక్షణ అనేది ఒక్కరోజు చేసి వదిలేసేది కాదు. బుద్ధుడు తన పాత భిక్షువుల క్రమశిక్షణను ఎంత సంతోషంగా గుర్తుచేసుకున్నాడో వనరుల్లో ఒక ప్రస్తావన ఉంది. అవునా? ఏం చెప్పారు? ఒకసారి బుద్ధుడు భిక్షువులతో, నేను రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నాను. దీనివల్ల నేను ఆరోగ్యంగా, తేలిగ్గా ఉన్నాను. మీరు కూడా అలాగే చెయ్యండి అని చెప్పాడు.
ఆ తర్వాత ఆయన వాళ్లకు మళ్ళీ ఆ విషయం పదే పదే గుర్తు చేయాల్సిన అంటే ఎరుక కలిగించడం తప్ప మందలించాల్సిన అవసరమే రాలేదు. ఆ భిక్షువులు దానికి అంత ఖచ్చితంగా కట్టుబడున్నారు. వారు అనుశాసనానికి ఎలా అలవాటు పడ్డారో చెప్పడానికి ఒక రథం ఉపమానాన్ని వాడారు. ఆ రథం ఉపమానమేమిటి? 4 దారులు కలిసే ఒక కూడలిలో సమతలంగా ఉన్న భూమిపై అద్భుతమైన శిక్షణ పొందిన గుర్రాలు కట్టబడిన ఒక రథం ఉందనుకోండి. ఒక నైపుణ్యంగల సారథి ఆ రథాన్ని ఎక్కి ఆ పగ్గాలు పట్టుకుంటే ఆ రథం అతని ఎలా చెప్తే అలా ఎటువైపు కోరుకుంటే అటువైపు అత్యంత సునాయాసంగా వెళ్తుంది. ఎక్కడా తడబడదు. ఓహో, అంటే ఆ సుశిక్షితమైన గుర్రాలు మన ఇంద్రియాలు లేదా మన ఆలోచనలు, ఆ సమర్థుడైన సారథి మనమే అన్నమాట. అవును. మనస్సు మీద ఆ స్థాయిలో నియంత్రణ ఉన్నప్పుడు ఉమ్, మనం ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తాం, ఏది వద్దు అనుకుంటామో దాన్ని దరిచేరనివ్వం. ఖచ్చితంగా. దీనికి కొనసాగింపుగా మరో ఆలోచింపజేసే విషయముంది. అదే సాలవృక్షాల వనం ఎనాలజీ. సాలవృక్షాలా? అవును. ఒక అందమైన సాలవృక్షాల వనముంది. సాలవృక్షాలు చాలా విలువైనవి, బలంగా ఎదుగుతాయి. కాని ఆ అడవిలో ఆముదం మొక్కలు లేదా ఇతర కలుపు మొక్కలు విపరీతంగా మొలుస్తున్నాయి. ఆ వనాన్ని కాపాడాలనుకునే వ్యక్తి ఏం చేస్తాడు? ఆ కలుపు మొక్కలన్నిటినీ పీకేస్తాడు. ఎగ్జాక్ట్గా. ఆ కలుపు మొక్కలను వేర్లతో సహా పీకి బయట పారేస్తాడు. ఎందుకంటే నేలలో ఉన్న సారాన్ని, బలాన్ని కలుపు మొక్కలు లాగేసుకుంటే సాలవృక్షాలు ఎదగలేదు. అర్థమైంది. ఇక్కడ సాలవృక్షాలు అంటే మనలోని మంచి లక్షణాలు, కలుపు మొక్కలు అంటే రాగ, ద్వేష, మోహాలు లాంటి చెడు ఆలోచనలు. మనస్సు ఎదగడానికి ఆ అకుశల ధర్మాలను ఏ విధంగా వేర్లతో సహా పీకివెయ్యాలో ఈ ఉపమానం స్పష్టం చేస్తుంది. ఈ వనం ఉదాహరణ నన్ను నిజంగా కళ్ళు తెరిపించింది. ఎందుకంటే ఇది మన ఆధునిక జీవితానికి అద్భుతంగా సరిపోతుంది. ఎలా అంటారు? చూడండి, ఉదయం పూట 1 గంటసేపు ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తాం. దాన్ని సాలవృక్షాలకు నీరు పోయడం అనుకుందాం. కాని ఆ తర్వాత ఆఫీస్కెళ్ళి లేదా సోషల్ మీడియాలో 3 గంటల పాటు ఇతరుల మీద గాసిప్స్ చెబుతూ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. అంటే కలుపు మొక్కలకి ఎరువు వేస్తున్నామన్నమాట. ఒక పక్క మొక్కకు నీరు పోస్తూ మరో పక్క కలుపును పెంచితే ఆ వనం ఎప్పటికీ వృద్ధి చెందదు కదా. అంటే ఇది కేవలం ఆచారం కోసం చేసే ధ్యానం కాదనమాట. కరెక్ట్. మన మైండ్ఫుల్నెస్ అనేది కేవలం ఒక అరగంట ప్రక్రియ కాదు, అదొక ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ లాంటిది. మీరు వాడిన పదం ఖచ్చితంగా సరిపోతుంది. ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. ఇది నిరంతర అభ్యాసం. ఒకరోజు 2 రోజులు కాకుండా కలుపు మొక్కలను ఏరుతున్నట్లుగా ఎప్పటికప్పుడు మనసులోని చెడు ఆలోచనను తొలగిస్తూ ఉండాలి. అవును. ఈ నిరంతర సాధన వల్లనే మనలోని తృష్ణ, అదే తీరని కోరికలు నశిస్తాయి. బంధనాల నుండి దుఃఖ విముక్తి అంటే నిర్వాణం కలుగుతుంది. ఎంత లోతైన ప్రయాణమిది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ మొత్తం విషయాల్ని క్రోడీకరిద్దాం. మనం మన ఆలోచనలకు బానిసలం కాకూడదు. ఆలోచనలే మన అధీనంలోకి రావాలి. వడ్రంగి పాతమేకును కొత్త మేకుతో తీసినట్లుగా ఆలోచనల ట్రాక్ మార్చడం, దగ్గరనుండి శారీరక మానసిక వేగాన్ని తగ్గించుకోవడం, అవసరమైతే బ్రూట్ ఫోర్స్తో ఆపడం, ఆఖరికి మనల్ని ఎవరైనా అవమానించినా కూడా మైత్రిచిత్తంతో ఉండే స్థాయి వరకు. ఇదంతా మనల్ని మనం మలుచుకునే ఒక అద్భుతమైన కళ. మనం ఏ ఆలోచనను కోరుకుంటే ఆ ఆలోచన మాత్రమే మన మనసులోకి రానివ్వగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే నిజమైన స్వేచ్ఛ. అవును. ఆ స్వేచ్ఛను అనుభవించాలంటే ఆ నైపుణ్యం గల సారథి రథాన్ని నడిపినట్లు ప్రతిక్షణం మనం మన ఆలోచనలను ఎలా డ్రైవ్ చేస్తున్నామో ఎరుకతో గమనిస్తూ ఉండాలి. పగ్గాలు మన చేతుల్లోనే ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్షరాల నిజం. ఈరోజు మన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన ఆ ప్రొవోకేటివ్ విషయం ఒకటుంది. ఈరోజు మీ మనసులోకి ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. వాటిని గమనించండి. ఆ ఆలోచనలకు మీరే సాదరంగా ఆతిథ్యం ఇస్తున్నారా, లేక ఆ చెడు ఆలోచనలే మీ మనసును ఆక్రమించి మిమ్మల్ని బందీలుగా మారుస్తున్నాయా? ఒకవేళ ఆ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఆక్రమిస్తుంటే వాటిని తొలగించడానికి ఈరోజు మీరు ఏ మేకును వాడబోతున్నారు? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.